గడప కింద మూలుగుతున్న గజ్జి కుక్క ఏమన్నది, కులగజ్జికి మందు లేదు గువ్వల చెన్న అన్నది. పాక మీద ఎగురుతున్న కాకి పిల్ల ఏమన్నది, గద్దెలు మిద్దెలు స్థిరములు కావు కావు కావన్నది. గడ్డి మోపులమ్ముకునే గుడ్డి పిల్ల ఏమన్నది, నవాబైనా గరీబైనా కష్టపడి తినాలన్నది. ఈ మాటలు వినడానికి కొంత ఆశ్చర్యకరంగానే కనిపిస్తుండొచ్చు, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో నిజమన్నది మాత్రం ఇప్పటికీ కొన్ని పరిస్థితులు చూస్తే మనకు తెలుస్తుంటుంది. గజ్జి కుక్కకైనా మందు పెడితే తగ్గుతుంటుంది, కానీ కులగజ్జి మాత్రం తగ్గదన్నది మాత్రం ఎంతో మంది చెప్తున్నారు. కానీ ఎవరైనా సరే కష్టపడి ఎవరి సంపాదన జీవనోపాధి వాళ్ళు గడుపుకుంటున్నటువంటి సమయంలో జీవనోపాధి లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది ఎంతో మంది బాధితులు కూడా మనకు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది బాధితులు కూడా ఆర్టీవీని ఆశ్రయించారు. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఓ కుటుంబం ఇట్లాంటి విధానాన్ని ఎదుర్కొంటుంది. ఊళ్ళో ఉన్న ఒక్కగానొక్క కుటుంబాన్ని తమను గ్రామ బహిష్కరణ చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి, తమను ఊళ్ళోనే లేకుండా జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి బాధితులు ఆర్టీవీని ఆశ్రయించారు. మరి ఆర్టీవీ ఆ నమిలిగొండ గ్రామానికి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతానికి నమిలిగొండ గ్రామ పరిసర ప్రాంతాల్లోనే మనం ఉన్నాము. నమిలిగొండ ఆ గ్రామ శివార్లో నుండి ఇప్పుడు ప్రస్తుతానికి నమిలిగొండ గ్రామానికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు, ఎందుకంటే ఈ చివరిలోనే ఉన్నప్పుడు బాధితులు మనకు అనేక విషయాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో గ్రామంలో ఉండనివ్వకుండా మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేస్తే శ్మశాన వాటిక దగ్గర మేము ఉండి దినదిన గండంగా బతుకుతున్నామన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి మాటలు ఆర్టీవీని కదిలించింది. ఒక్కసారి వారిని పలకరిద్దాము, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, మరి ఇంత జరుగుతున్నా గానీ ప్రభుత్వాలు ఎవరైనా పట్టించుకుంటున్నారా, అధికారులు దీనిపై ఏమైనా దృష్టి సారిస్తున్నారా, మరి ఒకవేళ వారు సంప్రదిస్తే వారికి జరుగుతున్నటువంటి న్యాయం ఏంటి, మరి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, గ్రామ పెద్దలే ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడ్డారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత మరి గ్రామ పాలన ఏ విధంగా సాగుతుంది, సమస్యల గురించి వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, సమస్యలను నిర్మూలన చేయాలి తప్ప సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులనే నిర్మూలన చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత మరి ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు, మరి వీరికి ఇప్పటికీ ఇంత జరుగుతున్నా వీరు ఎవరైనా అధికారుల్ని కలిశారా, వారి నుంచి స్పందన వచ్చిందా? ప్రస్తుతానికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అనేక విషయాలు తెలుసుకుని మరి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుందా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. కుల వృత్తులను రక్షించాలని ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. అట్లాంటి సమయంలో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కులం పేరుతోటి కులం వృత్తులను కూడా ధ్వంసం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. కొందరికి మాత్రం తెలిసినటువంటి విద్య ఆ కుల వృత్తులతోటి ఆ జీవన విధానాన్ని సాగించడం, అందరూ చదువుకోలేరు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం లేదు. అట్లాంటప్పుడు మళ్ళీ చాలా మంది చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా మళ్ళీ వెనకకే వచ్చి కుల వృత్తుల్ని ఆధారంగా తీసుకుని మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా తమను తాను డెవలప్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో మాత్రం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. కుల వృత్తులు చేసుకుంటున్నటువంటి ఎరకల వృత్తి వాళ్ళు వారికి పందుల పెంపకమే జీవనాధారంగా మారుతుంది. ఇట్లాంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ దంపతులు కూడా తమను చేసుకుంటున్నటువంటి జీవనాధారాన్ని చేసుకోనివ్వడం లేదని ఒక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ తమ ఇంటి దగ్గర పందుల పెంపకం ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే గ్రామ కమిటీ సభ్యులు, అలాగే వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. ఇక్కడ వీళ్ళు ఉండకూడదు, ఇక్కడ వీళ్ళు ఉండడం వల్లనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు కూడా కొంత ఏకగ్రీవ తీర్మానం చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ జీవనోపాధి లేని బతికేది ఎలా అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఆర్టీవీని ఆశ్రయించారు. ఒకసారి ఏం జరుగుతుందో వాళ్ళనే తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వృత్తి ఉంటేనే జీవనం మనుగడ సాగుతుంది, కానీ ఆ వృత్తే లేకుండా పోతే తాము బతికేదేలా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వాళ్ళు చెందుతున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, అంగడి ఎల్లయ్య మనతో ఉన్నారు. అసలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది? పెద్ద మనిషి, మీకు ఏం జరుగుతుంది? మీరు ఇప్పటి వరకు ఈ శ్మశాన వాటిక దగ్గర ఇక్కడ షెడ్ వేసుకొని ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? సారు, మేము అక్కడ నా ఊళ్ళే ఇల్లు, మా ఇంటికాడ ఊళ్ళే ఉండంగా పందులను కాపాడుకుంటా మా తాతల కాలం నుంచి వెళ్ళి పందుల విద్య మీద మా కుల వృత్తి అదే కాబట్టి దాని వలన మేము పెంపకం చేసుకొని బతుకుతా ఉన్నాం, ఒకరి చేనులో పోనీయకుండా. అయితే ఇక్కడ ఊరు అయింది, నీ ఇల్లు చుట్టూ ఊరు అయింది, ఇక్కడ వద్దు అని ఆ సర్పంచ్, గ్రామ సర్పంచ్, ఆ గ్రామ పంచాయతీ నుంచి నోటీసు పంపించినాక ఆ నోటీసు తీసుకొని వాళ్ళను గౌరవించి తీసుకొచ్చుకొని 2013లో మేము ఇక్కడ షెడ్ చేసుకున్నాం. గవర్నమెంట్ భూమి సార్, మేము ఇక్కడ మాకు సీలింగ్ రాలే, పొరంబొగ్గు రాలే, మాకు భూములు రాలే, జాగాలు రాలే సారు. మాకు ఉన్నది ఒకటే ఇల్లు. మమ్మల్ని కోతులు ఆడిచ్చినట్టు కోతులను తరుముతారు సార్, దండం పెడతా. ఊళ్ళే ఉండొద్దు, మీ పందులు ఉండొద్దు అని మమ్మల్ని
బస్కారం చేసుకుంటా మమ్మల్ని ఇజ్జత్ పాలు చేసి సోషల్ మీడియాలో పెట్టి సెల్లులలో పెట్టి అంత పచ్చిత పాలు చేసి ఊళ్ళో తిండి తినకుండా మమ్మల్ని అంగలార్చేటట్టు చేస్తారు సారు. దండం పెడతా. మేము ఎవరు చేనులో పోనిచ్చి రైతులను నష్టం చేసడానికి కాపాడుకుంటలేను, నా మాల్ నేను కాపాడుకుంటున్నా సార్. దండం పెడతా. ఇప్పుడు మరి పందుల పెంపకం చేస్తున్నారు కరెక్టే, మరి పందుల దగ్గర ఉండడం వల్ల కూడా ఇప్పుడు కొంత అనారోగ్యం వస్తుందని ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. మరి మీరు వాటికి వ్యాక్సినేషన్ అవో ఇవో చేసి చేసుకోవచ్చు కదా? వేసుకుంటాను సార్, వేసుకుంటాను. నా పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. ఆ డాక్టర్ అమ్మ రిజిస్ట్రేషన్ చేసి ఆ సంవత్సరానికి 2 సార్లు మాకు సూదులు మందులు అన్నీ ఇస్తారు సారు. ఇస్తే వాటికి పిల్లల కాంచెలే మేము వేసుకుంటున్నాం, తల్లులకు కూడా వేసుకుంటున్నాం. మేము ఆ పెంపకం తెల్ల పందులను సాదుకుంటున్నాం సారు. ఒకరి నష్టం చేసి మేము బతకాలని మాకు లేదు సార్. దండం పెడతా. మశాన వాడకం మళ్ళీ తర్వాత పడ్డది సార్. ఆ మశాన వాడకలో కూడా మేము అంత కంగాలు చేస్తలేము సార్. దండం పెడతా. ఇప్పుడు ఇవి ఊళ్ళల్లో పందులు కూడా ఏంటంటే ఊళ్ళో స్వైర విహారం చేయడం వల్ల, ఎందుకంటే అసిద్ధం కూడా తింటూ ఉంటాయి కాబట్టి ఊళ్ళలోకి వెళ్తూ ఉంటాయి. ఆ ఊళ్ళకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా భయపడతా ఉంటారు కదా, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఊరవతల షెడ్ వేసుకున్నారు. ఇప్పుడు కూడా మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అక్కంచెలి పంపించాలనుకుంటున్నారు? అక్కంచెలి వాళ్ళ కుట్ర పన్నంగంతో వీడు పందులతోని బతుకుదేరు పెద్దగా అవుతుంది, పిల్లలు చదువుకుంటాడు, పిల్లలకు చదువులు చెప్పించుకుంటాడు, మాకు చిక్కకుండా దొరకకుండా తిరుగుతాడు అని చెప్పి అనే ఉద్దేశం కుట్ర దగ్గర పెట్టుకొని నా కొడుకు ఎంపీటీసీగా కడితే దాని వలన ఒక 10-12 లక్షలు పెట్టి ఒక సర్పంచ్ వచ్చాడు. ఆ సర్పంచ్ గొల్ల యాదవ్ రజాకున్నప్పటి నుంచి మా ఎమ్మడి పడితే ఇప్పటికి 13 సంవత్సరాల కాంచెలి ఇదే పోరాటం నడుస్తాను సారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అన్నే గెలిచిండు, ఐలోని అనట ఆయన గెలిచిండు. ఆయన ఇప్పుడు 10 మందిని ఎమ్మడేసుకొని వచ్చి ప్రభుత్వ భూములని వేసినావు, నీ రిజిస్ట్రేషన్ భూములు వేసుకున్నావారా, తీసేస్తావు, నీ గూడు తీసేస్తావు, నిన్ను ఈ ఊళ్ళోకి వెళ్ళి ఎలా కొడతావు అని చెప్పని ఎట్లా పడితే అట్నే మాటలు వాగుతారు. అంటే మీరు ఎంతసేపు జీవితాంతం పందులు పెంచుకుంటూనే ఉండాలి తప్ప రాజకీయంగా ఎవరు పోవద్దు అన్నది వాళ్ళ ఉద్దేశమా? వాళ్ళ ఉద్దేశం సార్, వాళ్ళ ఉద్దేశం గది సార్. దండం పెడతా. సరగా గట్లా ఉన్నది మా పరిస్థితి. దండం పెడతా. మీరు సహకరించాలి మాకు. మరి ఇప్పుడు ఏంటంటే ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఊరు నుంచి వెళ్ళి మళ్ళీ బయటకు పంపించారు, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత షెడ్యూల్ వేసుకుంటే ఇక్కడ నుంచి కూడా మరి బయటకు పంపిద్దామని చెప్పారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరైనా అధికారులని మీరు కలిసినరా? కలిసినాం సార్, ఆ పోలీస్ అధికారులను కలిసినాము. కలిసి అప్లికేషన్ పెట్టుకున్నాం. వాళ్ళు కలెక్టర్కి ఇచ్చుకున్నారు కాబట్టి అది చట్టం ఏం నిర్ణయం చేసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం మరి మీరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఆపడానికి నేను జీవి పంపించి ఎస్ఐసార్ని కూడా పంపించినా కదా, అక్కడ ఊరుకు దూరంగానే ఉన్నదని ఆ మేడం కూడా చెప్పింది. ఆ ఏడియో గారు ఆ సార్ పేరు ఏందో ఉండే ఎంపీడీఓ గారిని తీసుకొచ్చి ఇక్కడ తర్కవాదన చేసి యుద్ధం చేసినట్టు దొడ్డి మీదకి వచ్చి ముసలమ్మను ఆగం శివరాత్రి చేసుకుంటా మాటలు ఎట్లా పడతాయి, ఊళ్ళో ఉండొద్దు, ఈ పందులు ఉండొద్దు అని పానంతో ఉండగా కాల్చి పారదంగతో మసిన వాడికి అని చెప్పి అన్నట్టుగా మాట్లాడినాకనే మేము పోలీస్ స్టేషన్ పోయి కంపలు పెట్టినాం సార్. ఆ సార్ కూడా పెద్ద అక్కడి నుంచి ఏమొస్తుందో మీరు గ్రామ పంచాయతీకి పోండి అని చెప్పిన వరకు గ్రామ పంచాయతీ తీర్పు అయిపోయింది సార్. ఇప్పుడు మేము ఇంటికాడ ఉన్నాం, అంతలో మీరు వచ్చారు. అంటే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ తీర్మానం ఏమేం చేసారు? వాళ్ళు సంతకాలు చేసిర్రాట, సర్పంచు వార్డు మెంబర్లు వాళ్ళు సంతకాలు చేసి ఆ గూడు తీయాలంటే తీయాలని ఊరోళ్ళు అందరూ అనలే సార్. ఊరోళ్ళు అందరూ అనరు, అవి ఉంటేనే బతుకు అని జీవితం అని చెప్పని కొంతమంది చాలామంది అంటారు. వాళ్ళ మాట వినకుండా కూడా ఆ సర్పంచ్ మా ఎమ్మడి పడ్డాడు సార్. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కాబట్టి ఆయనే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఎంతమంది పాత కక్షలు ఉన్నాయా? మరి పాత కక్షలు ఉన్నాయి సార్. పాత కక్షలు ఉండి నా కొడుకు వాళ్ళ తమ్ముని మీద ఎంపీటీసీగా పోటీ చేసినందుకు మమ్మల్ని నష్టపరిహారం చేసిండు అని చెప్పని ఈ 2013 నుంచి మా ఎమ్మడే పడ్డాడు, మా తోక ఎమ్మడే పడ్డాడు సార్. మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడు మీ ఇప్పటికే ధ్వంసం చేస్తా అన్నారు, మీకు ఏమన్నా నష్టం జరిగించారా? మరి ఏమన్నా మీ ఇంట్లో ఉన్న వస్తువులను ఏమన్నా ధ్వంసం చేసిరా? ధ్వంసం చేసారు వాళ్ళు. మంచం ఇగో ఇక్కడనే సార్ గాడ ఒక ఇల్లు కిరాయికి అడుక్కొని ఆ ఇంటికాడ కిరాయికి అడుక్కున్న ఇల్లు ఆ ఇంటికాడ వాళ్ళు వచ్చి వాళ్ళు మందు తాగుతూ ఉంటే నన్ను వెళ్ళిపోమని ఇబ్బంది చేసిర్రు. చేస్తే ఒక ఆయన ఉండి ఆ తాత ఏమంటాడు, పండుకుంటానికి 10 గంటల రాత్రి వచ్చిండు కదా, 10 గంటల రాత్రి వచ్చి ఆడ పండుకుంటాడు కానీ మనల్ని ఏమంటాడు, మనం ఇంత అన్మగించి మనం వెళ్ళిపోదాం పా అని అన్నా కానీ వినకుండా నన్ను దౌర్జన్యంగా రోడ్డు యువతలకెళ్ళగొట్టి మంచం
అంటే ఇప్పుడు పడుకోవడానికి మంచం కూడా లేకుండా చేసిండ్రా? చేసారు సార్, దండం పెడతా పండుకుంటానికి మంచం కూడా లేకుండా చేసారు. మా పరిస్థితులు గిట్లున్నాయి, అగో తాళం తలుపు అన్ని గేటుకు చేసుకున్నాం. కానీ ప్రభుత్వ భూమి సార్, దండం పెడతా మాకు ఎక్కడ ఏమి లేదు, ఆధారం లేదు. మా పిల్లల ఆధారం, మా ఆధారం గవ్వే జీవితాలు నడుపుకుంటాను. మాకు ఈ కాలం ఇంతవరకు కలిసింది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మొత్తం తీసేస్తా అని చెప్పి అంటున్నారు. ఇక్కడి నుంచి కూడా మొత్తం తీసేస్తా, మీరు ఉండొద్దు, పందులు ఉండొద్దు. ఇప్పుడు మరి పందులు లేకపోతే మీరు ఉండొచ్చు అని అంటున్నారా? లేదు లేదు సార్, మీరున్నప్పుడు ఇక మళ్ళీ పందులు సంపాదిస్తారు. మీరు ఉండొద్దు, పందులు ఉండొద్దు, అవసరం లేదు. అంటే మొత్తం మిమ్మల్ని ఊళ్ళో లేకుండా చేద్దామని చూస్తారా? చేద్దామని, ఊళ్ళో లేకుండా చేద్దామని. పందులు వద్దు, పందులు మీరుంటే పందులు ఉంటాయి, మీరు వెళ్ళాలి, పందులు వెళ్ళాలి అని సర్పంచ్ గారు వీళ్ళందరినీ క్యాంపును ముంగటేసుకొని ఇట్లా చేస్తాడు సార్. 2013 మొత్తానికి ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే, గతంలో మీ కొడుకు ఎంపీటీసీగా పోటీ చేసినందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇది అంటానంటారా? నడుస్తాను సార్, ఆ కక్ష నడుస్తుంది. ఎంపీటీసీకి పోటీ చేసినందుకు ఆల్జెండాలు వచ్చింది. ఆల్జెండాలు వస్తే ఎంపీటీసీకి పోటీ చేసినందుకు ఆ రజాకు సర్పంచ్ వెళ్ళిన కాంచెల్లి వాళ్ళ కుటుంబానికే కావాలి, వాళ్ళు ఒక్కలే బతకాలి, వేరే కుటుంబానికి వద్దు. మాది సన్న రైతు అని చెప్పని నా కొడుకు ఏదో పుసుకొని నామినేషన్ కట్టిండు. కడితే నన్ను 15 లక్షల్లో ముంచిండు అని చెప్పని అప్పటి నుంచి ఇంతవరకు దాకా మా ఎమ్మడే పడి వాళ్ళ అన్న కూడా ఇప్పుడు సర్పంచ్ అయ్యిండు. వాళ్ళ అన్న కూడా ఐలుని కూడా అదే అర్జెన్సీలను ఎమ్మడేసుకొని మా ఎమ్మడి ఇట్లా నష్టపరిహారం చేద్దామని చెప్పని మా గూడు తీసేస్తా, మమ్మల్ని ఊళ్ళకెళ్ళి వెళ్ళగొడతా అని అంటాడు సార్. ఇక్కడ ప్రస్తుతానికి భారతీయ జీవన విధానం నాగరికత డెవలప్ అయింది కూడా కేవలము పశు పోషణతోటి, ఇక్కడ కుల వృత్తులతోటి నాగరికత డెవలప్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మేకలు కాసుకునేటువంటి వాళ్ళు కూడా కుల వృత్తులు, ఒక్కొక్కటి పశువులను పెంచుకునేటువంటిది ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకు తెలిసిందే. అట్లాంటప్పుడు పశువులను పెంచుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు గొర్రెలను పెంచేటువంటి వాళ్ళు ఉంటారు, మేకలు పెంచేటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే ఆవులను పెంచుకుంటూ పాల వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఎరకల వృత్తికి సంబంధించి వీళ్ళు కూడా ఏంటంటే తమ వృత్తి ఇప్పుడు కాదు తరతరాల నుంచి వచ్చేటువంటి ఏకలవ్యుడు కూడా ఎరకల వృత్తి నుంచే స్వీకరించినటువంటి ఆ విషయం కూడా మనకు తెలిసింది. అట్లాంటప్పుడు ఇక్కడ ఎరకల వృత్తి తీసుకుంటున్నటువంటి తమను కులం పేరుతోటి ఇక్కడ కొంత దూషించడమే కాకుండా గ్రామం బయటకు కూడా వెళ్ళగొట్టారు. అయినప్పటికీ కూడా మా జీవన విధానం పందుల పెంపకంతో మేము ఉంటాం కాబట్టి, వాటిని పెంచి పోషించుకోకుండా మాకు జీవనాధారం లేదు కాబట్టి వాటిని పెంచుకొని ఊరవతల ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చెరువు ఉన్నది కదా, ఈ చెరువు పక్కనే ఉన్నటువంటి అలుగు పోసేటువంటి ప్రాంతంలో ఉన్నది. ఒకవేళ భారీ వర్షం వచ్చి నిండిపోతే ఇది కూడా కొట్టుకొని పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే వచ్చినటువంటి వరదలతోటి సగం షెడ్ కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఊరు చివర కూడా మమ్మల్ని ఉండనివ్వడం లేదు. ఇక్కడ ఈ షెడ్ ఎక్కడుందంటే ఒకవైపు చెరువు ఉంది, మరోవైపు శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటికలో కూడా ఉండనిస్తలేరు తమను. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ తమకు ఇక్కడ మానవ సమాజమా లేకపోతే ఎక్కడ ఉంటున్నారు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఊరుకు పెద్ద మనిషి అనుకుంటున్నప్పుడు, సర్పంచ్ అనుకున్నప్పుడు ఎవరైనా సమస్యలు వస్తే సమస్యలను సార్ట్అవుట్ చేసి వాటిని పరిష్కరించి వారికి జీవన ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ కేవలం పందులను పెంచుతున్నారు, ఈ వీటి వల్ల మాకు అనారోగ్యం కలుగుతుంది అన్నటువంటి ఒక ఆందోళన చెందుకుంటూ వీటిని సాకుగా చూపించి మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు భార్యాభర్తలు తమ కుటుంబాన్ని మొత్తం వెలేస్తున్నారు, ఊరు నుంచి బయటకు పంపిస్తున్నారు అన్నటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఊరు చివరి ఉన్నటువంటి ఆ శ్మశాన వాటిక ఒకవైపు ఉంటుంది, ఆ తర్వాత ఒకవైపు చెరువు ఉంటుంది. ఈ శ్మశాన వాటిక పక్కనే తాము ఉంటున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా తమను ఇక్కడ కూడా ఉండనీయకుండా జరిగే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కూడా తన కొడుకు కూడా ఎంపీటీసీగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు ఈ పోటీ చేయకూడదని చెప్పి తను హెచ్చరించినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ గ్రామంలోనే లేకుంటే పోటీ లేదన్నటువంటి ఒక ఆలోచనలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు మాత్రం ఇక్కడ ఈ కుటుంబం చేస్తుంది. వారి కుటుంబ సభ్యులు వారితో మన అర్థం ఒక్కొక్కరితోటి అసలు ఏం జరుగుతుంటుంది. మారుతున్నటువంటి కాలం ప్రకారం టెక్నాలజీ మారుతుంది, ఆ ప్రపంచము ఆధునికంగా మారుతుంది, ఒక గ్లోబల్ వరల్డ్గా ఇప్పుడు కీర్తింపబడుతున్న నేపథ్యంలో ఇంకా ఒక కులాలు అలాగే కొన్ని సామాజిక రుగ్మతలతోటి అక్కడ కొంతమంది వ్యక్తులను గ్రామ బహిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసం అన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తనతో మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేం పేరు? నా పేరు అంగిడి మహేందర్ సార్. అంగిడి మహేందర్, ఇప్పుడు మీకు ఉన్నటువంటి సమస్య, ఇప్పుడు మీ నాన్నగారు చెప్తుంటా అంటే ఎందుకంటే జీవనోపాధిని దెబ్బతీయడము, ఆ తర్వాత మమ్మల్ని ఎక్కంచెలు పంపించేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మీరు చదువుకున్నట్టున్నారు, మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు, మరి ఏం సమస్య రావడం వల్ల మిమ్మల్ని మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి పంపించారు, ఇక్కడి నుంచి ఇక్కడ మరి ఊళ్ళనే లేకుండా చేస్తున్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు? అవును సార్, మేము గతంలో మా ఇంటి దగ్గర సొంత ప్లేస్లో పెట్టుకున్నాం సార్. మా కుటుంబం మొత్తం జీవనాధారంగా మా నాన్న మా అమ్మ పందుల పెంపకంలోనే జీవిస్తున్నారు. మమ్మల్ని చదివిపించిళ్ళు, మమ్మల్ని జాదిళ్ళు పెంచిళ్ళు, పెద్ద చేసిళ్ళు,
విద్యాబుద్ధులు నేర్పించిళ్ళు. ఆ పందులు ఉంటేనే ఈరోజు మా బతుకు. పందులు లేకపోతే మా బతుకు లేదు. ఎందుకనంటే ఆ పందుల వలనే మేము కుటుంబం ఆధారపడి బతుకుతున్నాం సార్. దయచేసి మేము 2013లో 2వ తారీఖు 9వ నెల 2013లో మా నాన్నగారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న పాలకవర్గం, అప్పుడున్న పంచాయతీ కార్యదర్శి గారు, సర్పంచ్ గారు ఇచ్చారు నోటీస్. ఏమని ఇచ్చారంటే, బాబు మీ గ్రామంలో ఇక్కడ ఇబ్బంది జరుగుతూ ఉన్నది, మీ ఇంటి దగ్గర ఓన్ ప్లేస్లు వేసుకున్నా కూడా ఇక్కడ వద్దు, కాకపోతే మీరు ఎక్కడైనా ఊరు చివర ఎక్కడన్నా మీకు తోచిన ప్రదేశంలో ఎక్కడైనా ఒక గూడులాగా ఏర్పాటు చేసుకొని మంచిగా వెసులుబాటు చేసుకొని బతకాలి అని చెప్పి అప్పుడున్న అధికారులు హెచ్చరించడం జరిగిందండి. అంటే ఇప్పుడు అది మంచిదే కదా బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఊరందరూ బాగా ఒక్కరి వల్ల ఊరందరూ ఇబ్బంది పడవద్దు అన్నది ఈ ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పందులు కూడా కొంత తిరగడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం అయితే అందరికీ కలుగుతూ ఉంటుంది. ఊరు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సర్పంచ్ గారు కావచ్చు, గ్రామస్తులు కానీ ఇప్పుడు మీ నాన్నగారు చెప్పినట్టు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కాకపోతే దీనికి ఒక ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇప్పుడు మీరు కూడా ఏంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం చూసుకునే, ఎందుకంటే గ్రామాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మీరు బాధ్యతగా మీకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? మీరు ఇక్కడ అధికారులను కానీ, పోలీసులను కానీ, లేకపోతే కలెక్టర్ గారికి కానీ ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల నడుమ మీకున్నటువంటి ప్రత్యామ్నాయం ఏం కనిపిస్తుంది? గతంలో కూడా మేము ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ, అయ్యా మా జీవనోపాధి ఇదే కాబట్టి మాకు ప్రభుత్వ స్థలాలు ఈ అసైన్డ్ భూములు కానీ మాకు ఎలాంటి ఇది ఇవ్వలేదు. మేము ఎస్టీ కులం, ఒకటే కుటుంబం ఉన్నది. గతంలో మా ఎన్నో కులాలు ఉన్నాయండి. మా ఊర్లో అన్ని కులాలకు అసైన్డ్ భూములు ఎన్నెన్ని ఎకరాలు ఇచ్చారు, కానీ మా ఎస్టీ కులానికి మాత్రం ఏ రోజు 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ మాకేమి ఇవ్వలేదు. ప్రభుత్వ సొమ్ము దక్కలేదు. ఒకటే కుటుంబం ఉంది ఈ ఊళ్ళో, ఒకటే కుటుంబం ఉన్నదండి. అందుకనే మీకు కులబలం లేదు, మీరు ఒకటే కుటుంబం, మీరు ఏం చేస్తారు, మేమంతా 10 మంది ఒకటి అనే ఆలోచనల ధోరణిలో ఈరోజు మా ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఊరు చివరన, ఇప్పుడు పుట్టుక అండి చావు అండి రెండే, పుట్టుక చావు, పుడితే ఇంట్లో పుడతాడు, చనిపోతే శ్మశాన వాటికకు వస్తాడు. అలాంటి చివరి దశకు వెళ్ళే శ్మశాన వాటిక దగ్గరికి వచ్చి మేము గూడు ఏర్పాటు చేసుకుని మా అమ్మ నాన్న ఈరోజు కష్టం చేసుకొని మేము తెల్ల పందులను పెంచుకొని ఒక NDDBLSలో మా నాన్న రిజిస్ట్రేషన్ చేసుకొని వెటర్నరీ డాక్టర్చే వ్యాక్సినేషన్ యూజ్ చేసుకుంటూ ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద తెల్ల పందులను పెంపకం చేసుకుంటూ ఎవరికి ఎలాంటి హానికరం జరగకుండా పెంచుకుంటున్నారు. అలాంటి తరుణంలో కూడా శ్మశాన వాటిక దగ్గర వెసులుబాటు చేసుకున్న దాన్ని కూడా ఇక్కడ ఇంచని కూడా తీసేసి ఇంకో వేరే దగ్గర పెడతాం. వేరే దగ్గర పెడితే వేరే దగ్గర కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. మరి మేము ఉండలేదు. ఇక వాళ్ళ ఉద్దేశం ఏంది, మేము ఇక్కడ ఉంటే పందులు ఉంటాయి, మేము వెళ్ళిపోతే ఊర్లో నుండి బహిష్కరిస్తే పందులు కూడా వెళ్ళిపోతాయి, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనే ధోరణిలో వాళ్ళు కలెక్టర్ గారికి కొంతమంది వ్యక్తులు మేము కాంప్లికేటెడ్ చేసిన వాళ్ళ పేర్లు మీరు గోప్యంగా ఉంచగలరు అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి కాంప్లికేట్ చేశారు. కలెక్టర్ గారికి గౌరవంగా మేము ఒక మెజిస్ట్రేట్ గారికి దండం పెడితే వేడుకుంటున్నామండి. మేమేమో ప్రజల పంటలు నష్టం చేయాలనే మా దురుద్దేశం కాదు. మేము ప్రభుత్వ భూమిలోనే వేసుకున్నాం, కాకపోతే మేము చిన్న గూడేసుకున్నాం. ఎంతో అక్రమ పట్టాలు, ఎంతో అక్రమ కుంభకోణాలు, ఎన్నో అక్రమ కట్టడాలు ఈ ప్రభుత్వ భూములలో నమిలిగొండ గ్రామంలో ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో నేను చూపిస్తాను. కానీ మనకు అవసరం లేదు. నా బతుకేందో మేము బతుకుతున్నాం. మమ్మల్ని వేలు పెట్టి చూపడం, మీరు గ్రామం నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మా అమ్మ నాన్నను ఎంపీడీఓ గారు కానీ ఇక్కడున్న ఆఫీసర్లు కానీ వచ్చి ఇబ్బంది పెట్టడం, మేము చదువుకుంటున్నాం, మేము బయట ఇటు ఉండము. నైట్ పూట పొద్దున్నాక కూడా మా నాన్న వాళ్ళను బెదిరింపులకు పాల్పడితే వాళ్ళు స్థానిక PS గన్పూర్లో కూడా కంప్లైంట్ చేసినాము. 4 వ్యక్తుల మీద మాకు ప్రాణభయం ఉన్నదని. ఇప్పటికీ ఆ 4 వ్యక్తులలో 2 కనిపిస్తున్నారు, కానీ 2 అయితే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు. పోలీసు వారు కూడా పిలవట్లేదు. ఏమంటున్నారంటే కలెక్టర్ గారి దృష్టికి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మీరు కలెక్టర్ గారికి పెట్టుకున్నారు, ఏదైనా నిర్ణయం ఏదైనా ఉంటే చూసుకోండి అని చెప్తున్నారు, కానీ ఎలాంటి పట్టింపు లేదండి. పోలీసు వారు కూడా కలెక్టర్ పరిధిలో ఉంది కాబట్టి కలెక్టర్ చూసుకుని మేము ఏం చేయమంటున్నారా, ఏం చేయను అని చెప్పేసి అంటారు. కలెక్టర్ గారు చెప్పేదాకా ఏం చేయరు వీళ్ళు. కలెక్టర్ గారు ఏం చేస్తారు, మా షెడ్డును తీసేయాలా ఉంచాలా అనేది ఆ కలెక్టర్ గారు నిర్ణయం చేసుకుంటారు. కానీ మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రం పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలి కదా సార్. ఎంపీడీఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాలంటే మాకు ప్రాణభాయం ఉన్నదని చెప్పేసి జీవించే హక్కును కల్పించడానికి కోరుకుంటున్నాం. మేము ఫండమెంటల్ రైట్స్ కింద మేము కొట్లాడుతున్నాం. మేము మా గ్రామంలో స్వేచ్ఛగా మేము జీవించడానికి మేము కోరుతున్నాము. మేము నీళ్ళ ప్లాంట్ దగ్గర పోతే పందులు కాసేటోళ్ళు నీళ్లు గలీజ్ అవుతాయి అని, మళ్ళీ మేము రోడ్ ఎమ్మటి పోతే స్మెల్ వస్తుందని ఇట్లా వెక్కిరి గింతలుగా నవ్వడము. ఈ రోజులలో కూడా ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా మా కుటుంబాన్ని ఇంత చులకనగా చూడడం మేము బాధాకరంగా భావిస్తున్నాం సార్. గౌరవ మెజిస్ట్రేట్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా గ్రామాన్ని పరిశీలించి మా గ్రామం పైన ఉన్న సమస్యలు మీరు చర్య తీసుకోండి సార్. మేము ఏదైనా తప్పు చేస్తే మీరు చర్య తీసుకోండి, కాదనట్లేదు. కానీ ఈ నమిలిగొండ గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, అక్రమ కబ్జాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు.
ఎంతో కోట్ల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టి మేము కాలిపీలిగి మూగజీవులను కాసుకొని బతికే కుటుంబం పైన ఒక సంపన్న వర్గానికి చెందిన సర్పంచ్ గారు, పాలక వర్గం అయితేంది, మా గ్రామస్తులు అయితేంది, ఇట్లా మమ్మల్ని వెలివేయబడడానికి మేము చాలా చింతిస్తున్నాం సార్. దయచేసి మీ ద్వారా ఏదైనా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఒకటి బ్రదర్, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి పథకాలు కూడా ఎట్లా ఉంటున్నాయి అంటే, ఇప్పుడు రైతులకు రైతు వేదికలు కట్టిస్తున్నారు, వ్యవసాయానికి గిడ్డంగులు కట్టిస్తున్నారు, మేకలు పెంచుకునేటువంటి వాళ్ళకు గొర్రెలు ఇస్తున్నారు, ఆ తర్వాత ఇప్పుడు బెస్త వాళ్ళకి ఆ చెరువులలో చేపలు పెంచుకొని ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీకు సంబంధించి ఇప్పుడు దీంట్లో క్యాటిల్స్ అంటే ఇప్పుడు పెంపక జీవులు కూడా ఇప్పుడు మీరు పందులు పెంచుకుంటున్నారు కాబట్టి అసలు మీకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ దీని మీద దృష్టి పెట్టలేదా? ఆల్రెడీ దీనికి సంబంధించి చట్టాలు కూడా ఉన్నట్టున్నాయి కదా, మూగ జీవాలను పెంచుకోవడానికి కూడా వారి జీవనోపాధికి కల్పించడానికి కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి, చట్టాలు కూడా ప్రాధాన్యత కల్పించినాయి. మరి మీకు దాని చట్టాల మీద అవగాహన లేదా? అసలు మీకు ఎవరు చెప్పట్లేదా? దీనిపై ఎవరు అవగాహన కల్పించట్లేదా? లేకపోతే మూగ జీవాలని పెంచుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదా? మూగజీవాలు పెంచుకుంటే మాకు ప్రభుత్వం సహకరించే వెటర్నరీ డాక్టర్ గారు మాకు నెల వచ్చి ఫోటోలు తీసుకొని, వెటర్నరీ డాక్టర్ మేడము గన్పూర్ వారు ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని NDDBLS ద్వారా మాకు వెటర్నరీ పరంగా మాకు ప్రతి సహాయార్థం ఇస్తున్నారు. ప్రభుత్వం సహాయార్థం ఇంజక్షన్లు ఇస్తుంటే కూడా మేము ప్రభుత్వం మీద నింద వేయడం అది కరెక్ట్ కాదు సార్. దయచేసి ఏంటంటే మేము కుల వివక్షత ఏంటంటే, మేము ఎస్టీ, ఇప్పుడు మా మీద ఎలిగేషన్ పెట్టేవాళ్ళు ఎస్సీ, మేము SC/ST కేసులు పెడతాడనంటే మేము ఎట్లా పెడతామండి? వాళ్ళ మీద SC/ST కేసులు కాదు మేము పెట్టేది, గ్రామ బహిష్కరణ పిటిషన్ పెట్టినాం. మేము జీవించే హక్కును కల్పించండి అని ఫండమెంటల్ రైట్స్ కింద పిటిషన్ పెట్టినాం మేము గన్పూర్ PS లో. అది ఆలోచన చేయకుండా కలెక్టర్ గారి నిర్ణయం మీద ఆధారపడి మేము పనిచేస్తామని PS వారు అంటున్నారు సార్. ఇప్పుడు కలెక్టర్ గారు కంప్లైంట్ చేసింది కలెక్టర్ చూసుకుంటారు, ఇప్పుడు PS లో కంప్లైంట్ చేసింది PS వారు చూసుకోవాలి కదా. కలెక్టర్ గారి నిర్ణయం మీద ఆధారపడి చేస్తామని అనడం కూడా మాకు కొంచెం బాధాకరంగా అనిపించింది. కాకపోతే ఏంటంటే పోలీసు వారు కూడా సహకరించరు, వచ్చిర్రు, ఇక్కడ పర్యవేక్షించరు, చూసిర్రు. గ్రామానికి దూరంగానే ఉన్నదని ఆ SI మేడం మనీషా మేడం గారికి ధన్యవాదాలు. ఆమె మేడం వారు వచ్చి జీవేసుకొని వచ్చి చూసిర్రు, ఎంక్వైరీ చేసుకున్నారు, రాసుకున్నారు. ఆ మేడంకు మేము కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ఆ మేడం కూడా మాకు సహకరించింది, ఎవరి జోలికి ఎవరు పోవద్దని చెప్పి కూడా మా మీద కంప్లైంట్ వచ్చే వాళ్ళకి కూడా చెప్పింది. కానీ ఇక ఇప్పుడు మీ నాన్నగారు చెప్తున్నారు అప్పుడు ఎన్నిక అంటే ఎలక్షన్లో పోటీ చేయడం వల్ల కక్ష సాధింపు అని అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అప్పుడండి నేను CPI కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏంటంటే, ఇప్పుడు విలేజ్లో ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని ఎవరైనా కోరుకుంటాం ఆశావకు. రిజర్వేషన్ పరంగా మాకు 1947లో స్వతంత్రం వచ్చిందండి. ఎలక్షన్లో రాజకీయ పరంగా రిజర్వేషన్ అమలైనప్పటి నుంచి 1983 నుంచి అయితే నేటి వరకు కూడా మా గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ కుర్చీ, 12 కుర్చీలు ఉన్నాయండి. 12 కుర్చీలలో కనీసం ఇప్పటి వరకు మా తాత ఈ ఊర్లోనే బతికిండు, మా అయ్య ఈ ఊర్లోనే బతికిండు, మేము ఇక్కడనే బతుకుతున్నాం. కనీసం ఒక వార్డు మెంబర్ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీకి కానీ రిజర్వేషన్ అవకాశాలు కల్పించిండు అండి మాకు. అంటే వచ్చినా కానీ పోటీ చేసే అవకాశాలు కల్పిస్తలేరు, రిజర్వేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంతవరకు కాలేదా? రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అసలు పని చేయడం లేదు ఇక్కడ నమిలిగొండల. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్టీ కుటుంబం లేదన్నారు. ఒకటే కుటుంబం ఉన్నది మీకు ఎట్లా ఇస్తారా అంటున్నారు. ఒక కుటుంబం ఉన్న దగ్గర, ఒక ఓటర్ ఉన్న దగ్గర, ఇక్కడ సంఘం వరంగల్లో సంఘం విలేజ్లో కూడా ఒకటే కుటుంబం, ఒక ఓటర్ ఎస్సీ మహిళ ఉంటే కూడా ఎస్సీ రిజర్వ్డ్ అయితే అక్కడ సర్పంచ్ అయింది కాలేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇల్లు ఒకటే ఓటర్ ఉన్న దగ్గర కూడా సర్పంచ్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అప్పుడు మేము మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో. అట్టి ప్రజావాణి లేక కూడా స్థానిక జిల్లా కలెక్టర్ దగ్గర, RDO దగ్గర, MPDO, MRO ఈ అధికారుల దగ్గర మా మెమోలు, సీఎం పేషి నుంచి వచ్చిన మెమోలు ఉండగా కూడా మాకు కనీసం ఒక 10 వార్డులు వస్తే కూడా ఒక రిజర్వేషన్ కూడా ఒక ఎస్టీకి కేటాయించలేదు. రాజకీయంగా ఎదుగుదామంటేనే రిజర్వేషన్ ఫలాలు వాళ్ళే తీసుకుంటున్నారు. కులవృత్తుల పరంగా ఎదుగుదామంటేనే కులవృత్తులు కూడా వాళ్ళే తీసుకుంటారట. మేము ఎదుటివారి కులవృత్తులను గౌరవిస్తున్నాం సార్. మా కులవృత్తిని మేము గౌరవించుకుంటూ ఎదుటివారి కులవృత్తులను మేము గౌరవిస్తున్నాం. అంతే తప్ప ఎదుటివారి కులవృత్తులు ఉండొద్దు, మా కులవృత్తే ఉండాలనేది మా ఉద్దేశం కాదు. మేము అన్ని కులాలను గౌరవిస్తున్నాం, అన్ని మతాలను గౌరవిస్తున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనియకుండా ఈ రోజున మమ్మల్ని ఊర్లో ఉంటే ఊర్లో వద్దు అని చెప్తే ఊరు చివరికి వచ్చి పొద్దున సాయంత్రం ఒక టైం టేబుల్ ప్రకారంగా పెట్టుకొని వాటికి ఫీడింగ్ దానా పెట్టుకొని మేము వాటిని పెంచుకుంటున్నాం, తెల్ల పందులను, వృద్ధ దంపులు. ఇప్పుడైతే వాళ్ళకు జాబులు రావు కదా. ఎక్కడ ఉంటున్నారు? మీ అమ్మ నాన్న ఇక్కడ ఊళ్ళో ఉంటున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడే ఉంటాను. వారానికి వీక్లీ వన్స్ వీక్లీ 2-3 డేస్ ఇట్లా వచ్చి వెళ్తూ ఉంటాను. నేను ప్రిపరేషన్ అవుతున్నానండి ఎగ్జామ్స్కి. అప్పుడు అవుతున్నారు సార్, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. అప్పుడు పోటీ చేసినాము, ఎంపీటీసీగా పోటీ చేసినాము, అవకాశం వచ్చింది, పోటీ చేసినాము. ఆల్ జనరల్ వచ్చింది కాబట్టి మేము పోటీ చేసినాము. అప్పుడు కొంచెం వాళ్ళు గెలిచేది కాబట్టి, కొంచెం డబ్బున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు గెలిచారు. మేము పేదవర్గం కాబట్టి మేము గెలుపు రాలేకపోవచ్చు. కాకపోతే మాకు
ప్రజాదరణ ఉన్నది, మా ప్రజాదరణతోటి వాళ్ళు మేము గెలుస్తాం కావచ్చు అని చెప్పేసి వాళ్ళు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కున్నారు. డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని సీట్ దక్కించుకున్నారు. మాకు సీట్ లేకపోవచ్చు. ఓకే, ఇక్కడ రాజకీయాల విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం మనకు, ఎందుకంటే ఇప్పుడు కనీసం జీవించే హక్కు మీరు అన్నట్టు ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు, పాపం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ దంపతులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు మీరు ఏంటంటే మీ పిల్లలు బయట ఉంటున్నారు, మీరు మీ భర్త ఇద్దరే ఉంటున్నారు. కనీసం అందరూ మామూలుగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ మీ మూగ జీవాలను పెంచుకునేటువంటి క్రమంకి వచ్చేసరికి ఇంత గొడవ జరుగుతుంది. మరి ఇట్లాంటి ఇబ్బందులు నడమ మీ పెద్ద ఆయనకు ఇంత వండి పెట్టుకోవాలన్నా, ఇంత ఒక ధైర్యం కావాలి, ఈ ఊరు నాది అన్నటువంటి ఒక ఫీలింగ్ రావాలంటే నలుగురు మంచాలతో కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇరుగులు పొరుగులు కూడా జర మన పక్కన ఉంటే మనకు కూడా ఊళ్ళో మన ఊరు అన్నట్టు ఒక ధైర్యం ఉంటుంది. మరి మీకు ఆ ధైర్యం లేకుండా చేస్తున్నది ఎవరమ్మా? ఊళ్ళో ఈ సర్పంచ్ అర్జెన్సులు సార్, వాళ్ళే ఊళ్ళో అందరూ కాచారు. వాళ్ళ మీద నెల వాళ్ళు పక్కకుంటేనే ఉత్తం పందులు కాబట్టి వాళ్ళు నీళ్ళ చెరువుకి వేసుకున్నారు. చెరువు కట్ట మన పురం భూమి, మన సంత భూమి, పట్టా భూమి మనది ఉండని అనే వాళ్ళకు కూడా ఉన్నది. వాళ్ళు కూడా దీవిస్తారు. ఇక వీళ్ళని వెనకేసుకొని మమ్మల్ని తీయాలి, వీళ్ళు ఎమ్మటి వేసుకుంటే ఆయన వచ్చి తీయాలి చెయ్యాలి. ఎలక మించి ఇక్కడ చెరువుకి ఏమంటారా ఎంతో మంది చూసిపోయారు. ఇక్కడ ఎలకచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు కానీ మేము పెట్టలేదు, అక్కడి నుంచి వచ్చింది అంటారు. అక్కడ జనగాం సార్కు పోయి కలెక్షన్ పెట్టుకున్నాం, ఇది తీయాలి అది తీయాలంటే మేము తీస్తే మేము బతుకుతాం అయ్యా, మేము చేనులలో పోకుండా కాపాడుకుంటాం, మా కుల ఇడితే గదా, మా జీవనమాతమే గదా, మేము ఎట్లా బతాం సార్, ముసలోళ్ళమైనాము, ఏదో మేము ఉన్నంత రోజులే ఉంటాయి, ఎప్పటికి ఉంటాయా సార్ అని మేము చేనులలో పడకుండా సాదుకుంటాం సారు. రానేం సార్ అని ఎంత దండం పెట్టినా దాశం పెట్టినా తీయాలి, తీసేస్తాం, కూలగొడతాం అని అంటారు సారు. మరి ఇది కాకుండా ఇప్పుడు వేరే పని చేసుకోవడానికి అవకాశం లేదమ్మా మీకు? మేము ఇన్నద్దులక కట్టబట్టి ఊరు చుట్టూ కూడా కాస్తలేము సారు. ఏమున్నాయి అన్ని బాత్రూములా, ఏమున్నది వెనకట్లేక కాస్తానమ్మా సార్, కాస్తలేము, మాకు చేతనైతే లేదు. గదే మేత ఇచ్చి వేసుకొని గూట్లో పెట్టుకుంటాం సారు. తలుపు తాళాలు కూడా ఉన్నాయి, అవి ఇడిచిపెట్టి ఉన్నాయి అంటే అదో తీరు ఉంటాయి. పంటలు పైర్లు ఖరాబు చేస్తే తిడతారు అని మా భయం మాకుంటుంది సారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.